శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రారంభోపన్యాసంలో వేంగీ దేశాన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా తీసుకుని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు నన్నయ భట్టారకుడు, భట్టారక శబ్దం గౌరవాన్ని సూచిస్తుంది. లలితాపరా భట్టారిక, క్రోధ భట్టారక, శృంగార భట్టారక, అలా నన్నయ భట్టారక అంటే గౌరవనీయమైన వ్యక్తి, పూజనీయమైన వ్యక్తి అని. నన్నయ భట్టారకుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయంతో మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. కానీ నేను ఎవరికి నమస్కారం చేసి ఎవరి అనుగ్రహాన్ని పొందితే మహాభారతాన్ని ఆంధ్రీకరించడం సాధ్యమవుతుందని ఆయన నమ్మారు. అటువంటి దేవతాస్వరూపాలకన్నిటికీ నమస్కారం చేసి వాల్మీకి మహర్షికి, వేదవ్యాస భగవానుడికి నమస్కారం చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు. ఆయన ఆ ఆంధ్రీకరణ ప్రారంభం చేసినటువంటి సందర్భంలో మహాభారతం చెప్పబడినటువంటి విధానం గురించి ప్రారంభం చేస్తారు. మనకి ఆంధ్ర మహాభారతాన్ని పరిశీలనం చేస్తే మొట్టమొదట ఈ భారతాన్ని చెప్పడం మొదలుపెట్టినటువంటి వాడు సౌతి. తరువాత మళ్ళీ కథ కొంత దూరం వెళ్లిన తరువాత జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కథాభాగాన్ని చెప్పడం మొదలు పెట్టేటటువంటి వాడు వైశంపాయనుడు. కాబట్టి ముందసలు మహాభారతం ఎక్కడ చెప్పడం అన్నది భూమండలం మీద జరిగిందో, ఎక్కడ మొట్టమొదటిసారి భారత ప్రవచనం జరిగిందో అటువంటి పవిత్రమైన ప్రదేశమేదో దాని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకొండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోక హితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితో ప్రణమిల్లియున్న ఆ కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేట్క అతని పూజించి అపరిమిత విశేష విధులా అని ప్రారంభం చేశారు. దీన్ని మొట్టమొదట నైమిషారణ్యము అనబడేటటువంటి ప్రదేశంలో ఈ మహాభారత ప్రవచనం జరిగింది. మనకి భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశములు అనేకమున్నాయి. అందున విశేషించి
మిగిలినటువంటి ప్రాంతాలలో అంటే భూమండలంలో భరతఖండాన్ని మినహాయిస్తే అరణ్యంలోకి వెళ్ళడం, అరణ్యంలో ఉండడం అనేటటువంటి సంప్రదాయం మీకు కనపడదు. కానీ ఒక్క భారతదేశంలో మాత్రం ఋషులు తమంత తాముగా కోరి కోరి అరణ్యంలో ఉంటూ ఉంటారు. అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకుని పరమ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తపస్సు చేస్తూ, శిష్యుల్ని పోషిస్తూ, శిష్యులకి విద్య నేర్పుతూ, వారు అరణ్యంలో నివసించినటువంటి కారణం చేత అరణ్యంలో క్రూర మృగాలు కూడా ఒకదాని పట్ల ఒకదానికున్న క్రౌర్యాన్ని మరచిపోయి అత్యంత ప్రేమతో ప్రవర్తించగలిగినటువంటి తపో వైభవాన్ని ప్రకటించి అసలు అరణ్యము అన్న మాటకి ఒక కొత్త శోభని సంతరింపచేశారు. అందుకే మీకు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అంత పరమ పవిత్రమైనటువంటి అరణ్యముల పేర్లు కొన్ని వినపడతాయి. అందులో దండకారణ్యము, అది ప్రత్యేకించి శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తి ఎందరో ఋషుల్ని దర్శనం చేసినటువంటి ప్రాంతం. దండకారణ్యము, ధర్మారణ్యము, చంపారణ్యము, సైంధవారణ్యము, పుష్కరారణ్యము, నైమిషారణ్యము, ఇలా ఎన్నో అరణ్యాలు. ఈ అరణ్యాలన్నీ కూడా ఋషి స్పర్శ కలిగినవి. అరణ్యము అనేటప్పటికీ క్రూర మృగాలు ఉంటాయి, బాబోయ్ అక్కడికి వెళ్ళకూడదనేటటువంటి భీతితో ఉంటారు మిగిలిన వాళ్ళు. కానీ ఒక్క భరతఖండంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అటువంటి చోటికి వెళ్లి వీళ్ళు తపస్సు చేస్తే క్రూర మృగాలు వాటికి సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి అత్యంత ప్రేమతో కలిసిమెలిసి ఉండేవి. అగస్త్య మహర్షి గురించి మీరు కాశీఖండంలో చదివినా అక్కడ వరకెందుకు, శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి చదివినప్పుడు శృంగగిరి పీఠం పెట్టిన ప్రదేశానికి వారు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఒక పాము కప్పకి పడగపట్టి కాపాడి సేద తీర్చడం చూశారు. పరస్పరం శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కప్ప, పాము. అటువంటి కప్పకి పాము పడగపట్టి సేద తీర్చడం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారు. ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు. దివ్య దృష్టి అన్న మాట ఒకటి మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది వాంగ్మయంలో. దృష్టి అన్న మాటకు అర్థం ఈ మాంసనేత్రము చూడగలిగినంత ఎంతవరకు చూడగలదో అంతవరకు చూడగలిగి ఉండడం. అది సాధారణంగా లోకంలో మనుష్య ప్రాణులందరికీ ఒకేలా ఉంటుంది. ఏదో కొద్దిగా కనుచూపు యందు దోషం వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, మామూలుగా అందరికీ ఒక్కలాగే ఉంటుంది. కానీ మనుష్య ప్రాణికి ఎటువంటి దృష్టి ఉంటుందో అన్ని ప్రాణులకు అటువంటి దృష్టి ఉంటుంది అని చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే ఎక్కడో ఎగురుతున్నటువంటి గ్రద్ద భూమి మీద వెడుతున్నటువంటి చిన్న కోడి పిల్లని చూసి ఇంత నిటారుగా ఇలా వచ్చి కొడితే ఈ కోడి పిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశంలోంచి ఒక్కసారి భూమండలం మీదకి రాగలదు. అంత పైనుంచి చూడగలిగిన చిన్న కంటితో ఉంటుంది గ్రద్ద. ఒక్కొక్క దాని దృష్టి ఒకలా ఉంటుంది. బాహ్యంలో మాంసనేత్రానికి చూడగలిగినటువంటి శక్తి సామాన్యంగా పిలువబడేటటువంటి దృష్టి. దివ్య దృష్టి అంటే ఈ బాహ్య నేత్రాన్ని మూసి ఒక్కసారి దేని గురించి ఆలోచిస్తున్నారో దాని మీద దృష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకు అందని విషయం అలా కన్నులు మూసుకున్నటువంటి వ్యక్తికి గోచరం అవుతుంది, ఆయనకి తెలుస్తుంది. అలా చూడగలిగినటువంటి శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది. అది అందరికీ కన్నులు మూసుకుంటే దొరికే విషయం కాదు. అది అటువంటి తపోశాలురైన మహర్షులు ఒక్కసారి భ్రూమధ్యమునందు దృష్టిని కేంద్రీకరించి ఏం జరిగింది అని వారు కన్నులు మూసుకుంటే ఏది జరిగిందో వారికి కరతలామలకం అయ్యేది. అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము, ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో. అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది. ఎందుకు ప్రవచనం చేయబడింది అంటే నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్ర యాగంబు ముగి చెయ్యుచున్నా. అక్కడ శౌనకుడు అనబడేటటువంటి కులపతి ఉండేవారు. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదములను స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్నవాడై వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము,
జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణము ఇటువంటి 6 కూడా వేదము, వేదాంగములు అంటారు. దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు. ఈ బ్రహ్మ విద్య రాక్షసులకు అందకూడదు, పాడు చేస్తారు. కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు. పట్టుకెళ్ళి దధీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యనంతటినీ పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు దధీచి ఎక్కడ దాచాలి? ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి అస్థిగతం చేసేశాడు. ఆయన ఎముకలలోకి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చేయబడిన వజ్రాయుధాన్నే ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా దాచారు అనడానికి అర్థం ఏమిటంటే అత్యంత జాగ్రత్తగా విద్యని దాచడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీలో పెట్టేసుకోవడం. నైమిషారణ్యం అనేటటువంటి పుణ్యక్షేత్రంలో శౌనకుడనేటటువంటి పరమ మౌని ప్రతిరోజు 11,000 మందికి అన్నదానం చేశాడు మహానుభావుడు. భోజనం పెట్టి వేదవేదాంగములను శ్రవణం చేయించేవాడు. ఆయన పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు. ఆయన ఇన్ని చదువుకున్నవాడు, పరమ మౌని అయినవాడు, చుట్టూ బ్రహ్మర్షులతో కూడి ఉన్నటువంటి వాడు. ఆయన చేస్తున్నదేమిటి అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి సత్రయాగాన్ని చేస్తున్నట్టు. యాగములు అనేకమైనటువంటి యాగములు ఉంటాయి. మళ్ళీ ఇందులో సత్రయాగము అని ఒక యాగం. ఈ సత్రయాగం చాలా గమ్మత్తుగా ఉంటుంది. బ్రాహ్మణుణ్ణి దానం పట్టమని చెప్పింది శాస్త్రం. దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు. దశరథ మహారాజు గారు వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. వశిష్ఠుడు అన్నాడు అశ్వమేధయాగం చెయ్యాలన్నాడు. అశ్వమేధయాగం చేస్తే ఏమవుతుంది? వశిష్ఠుడికి ఏం కలిసి రాదు. సంతానము కలగకుండా ఏ దోషము ప్రతిబంధకంగా దశరథ మహారాజు గారికి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగిపోతుంది. ఇప్పుడు ఆ దోషము తొలగడానికి ఈ యాగము చెయ్యవలసి ఉంటుంది వశిష్ఠుడు చెప్పాడు. ఇప్పుడు ఆ యాగం చేశాడు, ప్రతిబంధకం పోయింది. ఇప్పుడు ఏం కావాలి? సత్పుత్రులు కావాలి. పుత్రకామేష్టి చెయ్యి. ఇప్పుడు కొడుకులు కావాలని అడుగు, పాపం పోయింది. ఇప్పుడు నీకు కొడుకులు కలుగుతారు. ఇప్పుడు ఇష్టి చేశాడు, పాయస పాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు పైకి వచ్చాడు. కాబట్టి ఆయన సత్రయాగం చేశాడు. సత్రయాగంలో యజమాని కొరకు చెయ్యరు యాగాన్ని. ఎవరు ఋత్విక్కులుగా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. అంటే వారే చేస్తారు, వారే కోరికను కూడా కోరుతారు. అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి సౌతి. నన్నయ్య మహానుభావుడు మహాభారతంలో ఆయన్ని సౌతి కథకుడు ఈ 2 పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మళ్ళీ వైశంపాయనుడు వచ్చేంత వరకు కథలో అలాగే పిలుస్తూ తీసుకుని వెడతారు. ఆయన రోమహర్షణుని యొక్క కుమారుడు, ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. ఆయన్ని సౌతి అంటారు. రోమహర్షుడిని కుమారుడైనటువంటి ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైమిషారణ్యానికి వచ్చాడు. మళ్ళీ నేను మీతో ఒక 2 మాటలు ప్రస్తావించవలసి ఉంటుంది. ఆయన ఎవరు అన్నది. అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నేను చెప్పవలసి ఉంటుంది కదా. ఆ వచ్చిన ఉగ్రశ్రవసుని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు. ఆయనకి అసలు రోమహర్షణుడు అన్న పేరు ఎందుకు వచ్చింది, సూతుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? సూతుడు అన్న పేరు సాధారణంగా సారథికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మ చేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తారు. ఇక్కడ రోమహర్షణుడు సూతుడు. కానీ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అది జాతి సంబంధమైనటువంటి అన్వయం కాదు. మీకు కాశీఖండంలో దీనికి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రస్తావన చేస్తారు. పృథు మహారాజు గారు ఒకనకొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు. అగ్నికుండ సముద్భూత సూత నిర్మలమానస. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారందరూ. అగ్నిగుండ సముద్భూత, అగ్నిగుండంలోంచి జన్మించిన వాడా, నిర్మలమానస, నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసుడికి శిష్యుడయ్యాడు. శిష్యుడై పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా, 18 మహాపురాణములనన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొందాడు. పొంది ఈ పురాణములనన్నిటినీ కూడా ప్రవచనం చేయడమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు అలా పెట్టుకోవాలి ఆయన అంటే, ఆయనకేదో ఉబుసుపోక చెప్పినటువంటి వాడు కాడు. ఆయన దేనికి చెప్పుకున్నాడు ఈ పురాణాన్ని అంటే,
ఆయన చెప్పేటప్పుట పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంత పరవశించిపోయేవాడంటే లోపల తాను ఏ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవట. అంత పరవశంతో ఆయన చెప్తాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆనందంతో పులకలొచ్చి వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉండేటట్టుగా వింటుండేవారట ఆయన చెప్పేటటువంటి ప్రవచనాన్ని. అంత భక్తి కుదురుకునేది ఆయన మాట్లాడితే. అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షణుడు అని పిలిచారు. అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచారు. అటువంటి సూతుడు రోమహర్షణుడు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు. ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం చేస్తుంటాయి. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రకృష్ట వచనం. బాగా ఊపి చూసి కర్ర బాగా పాతుకుందో లేదో ఆయనే ఊపి చూస్తాడు ఒకసారి. అలా పూర్వాపర విచారణ చేస్తూ కథని సమర్థిస్తూ శృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగినటువంటి మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది. మనం ధర్మమునందు అనురక్తులమయ్యేటట్టు చేస్తుంది. అందుకు ప్రవచనం చేశారు. సూతుడు చేసిన, రోమహర్షణుడైన సూతుడు చేసిన, ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసిన దేని కొరకు చేశారు ప్రవచనం అంటే వాళ్ళకేదో ఉబుసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కారు. అందుకే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచపటంలో ఏ దేశంలో ఏ సంప్రదాయంలో ఏ విశ్వాసంలో మీకు కనపడదో. ఇప్పుడు అక్కడికి ఈ ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట ఆయన అక్కడికి వచ్చారు. ఆయనకెవరు కనబడ్డారు? శౌనకుడు. శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి? కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడిన వాడు ధన్యతని పొందినవాడు తప్ప ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో తెలియక మాట్లాడిన వాడు అవకాశం వచ్చినా జారవిడుచుకున్నవాడు. ఆయనని వాళ్ళు ప్రశ్న వేశారు. అయ్యా, మేమందరం కూడా ఇదిగో ఈ నైమిషారణ్యంలో చేరాం. ఇక్కడ 12 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం. మేమందరం కూడా భగవంతుని యొక్క పుణ్యకథలు వినడమనందు అనురక్తులమైనటువంటి వాళ్ళం. నీవు మాకు ఏమైనా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు చెప్పవలసింది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఈ మధ్యకాలంలో ఏం చూశావు, ఏ తీర్థముల యందు స్నానం చేశావు, ఏ క్షేత్రములు చూశావు అని అడిగారు. వాళ్ళందరూ అక్కడ చేరి ఉన్నది ఎందుకు అంటే నువ్వు ఏ ఏ తీర్థములలో స్నానం చేసి వచ్చావు నీకన్నీ తెలుసు. నువ్వు పురాణవాంగ్మయం అంతా చదువుకున్నావు కాబట్టి ఎక్కడ ఏ క్షేత్రం ఉందో తెలుసు, ఏ తీర్థం ఉందో తెలుసు. కాస్త పెద్ద ఆయనతో ఎందుకు వెళ్తారండి యాత్రకి? వాళ్ళు తిరగలేక ఎవరితో వెళ్ళారో, ఎవడు కొంచెం అందులో తెలుసున్నవాడు అనుకుంటారో వాడి పెట్టి వీళ్ళందరూ పట్టుకుంటారు. ఆయన పెట్టి పట్టుకోవడం ఎందుకు అంటే ఆయనకి తెలుసు, ఆయన 4 మాటలు చెప్పి చూపిస్తాడని తాపత్రయం. అలా వెళ్ళలేకపోయిన వాళ్ళు అయ్యా ఏం చూసి వచ్చారండి అని మిగిలిన వాళ్ళని అడిగి తెలుసుకుని సంతోషిస్తారు కదా. అలా మీరేమేమి చూసి వచ్చారు మీకు అన్ని తెలిసి ఉంటాయి కదా. కాబట్టి మాకు చెప్పండి. తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళింటికి వెళితే అడగవలసిన ప్రశ్న ఇది. అందుకు అడగడం. వాళ్ళు నైమిషారణ్యంలో ఉన్న వాళ్ళు చేతకాక ప్రశ్న వేశారని మీరు అనుకోకూడదు. మహాభారతము ధర్మ సూక్ష్మ సమన్వయము. మహాభారతం వింటే మనం ఏం చెయ్యాలో మీరు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊంచుకోవడం కోసం భారతం వినడం తప్ప నన్నయ్య గారు బాగా రాశారని నన్నయ్య గారికి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోవడం ఎందుకు? నన్నయ్య గారికి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వక్కర్లేదు, ఆయన తరించిపోయారు. ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోక్కర్లేదు, మనం తరించడానికి నన్నయ్య గారి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలుసుకోవడానికి భారతం వినాలి. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మర్షులకు నమస్కరించారు. వాళ్ళందరూ ఆయన్ని ప్రశ్న వేశారు. ఆయన అన్నారు శమంతక పంచకాన్ని చూసి వచ్చారు. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే వాళ్ళు ప్రశ్న వేసేటప్పటికే వీళ్ళకి ఇది చెప్తే బాగుండన్న ఉత్సాహం ఒకటి పెళ్ళిపుకుతోంది ఆయనలో.
అంటే ఇది చెప్తే బాగుండని ఆయనకు అనిపించింది అంటే, అన్నీ తెలుసున్నవాడు ఇది చెప్తే బాగుంటుంది అనుకున్నాడు అంటే అది ప్రయోజనకరమైన విషయము అని మీరు నమ్మవలసి ఉంటుంది కదా, లేకపోతే ఆయనకు ఆ పొంగెందుకు వస్తుంది? కాబట్టి ఆయనకి ఏది జ్ఞాపకం వచ్చిందంటే శమంతక పంచకం జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెగటార్చి వారి రక్తంతో 5 సరోవరాలను ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణ చేశాడు. అప్పుడు వాళ్ళు అయ్య బాబోయ్ ఇంకా ఇలాంటి అలజడి వద్దురా నాయన, ఇంకా క్షత్రియ సంహారం చెయ్యకని చెప్పిన తర్వాత ఆయన శాంతించాడు. అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని, కురుక్షేత్రాన్ని, జనమేజయుణ్ణి, యాగాన్ని, ఇవన్నీ చూసొస్తున్నారు. అంటే వాళ్ళన్నారు మేమేది వింటే బాగుంటుంది, మేమేది తెలుసుకుంటే బాగుంటుంది, ఇది అడగవలసింది. మీరు వేదిక మీద వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ కాగితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగకూడదు. ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుందని మీరు నమ్మవలసి ఉంటుంది. అది వినయం. ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు. ఆ వినయం ముందు నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పాలి, మేము ఏది వింటే బాగుంటుంది, మాకు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో, మాకేది పురుషార్థాన్ని కల్పిస్తుంది, మాకు అటువంటి కథని, అటువంటి గ్రంథాన్ని, అటువంటి ఇతిహాసాన్ని, అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చేయవలసింది మహానుభావ అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, మా గురువు మహానుభావుడు, వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని 4 వేదములు చదవగలిగిన వాళ్ళుండరని వేదమును విభాగం చేసి రుక్, యజు, సామ, అధర్వణ వేదములని 4 వేదములుగా విభాగం చేసినటువంటి వేదవ్యాస భగవానుడు 18 పురాణములను వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేశాడు. అందులో లేనటువంటి ధర్మ సూక్ష్మం లేదు. భారతమంతా రచన చేసిన తర్వాత వేదవ్యాసుడే అన్నాడు, నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం, ఇంతకన్నా ఇంకోటి ఏది ఉందో నాకు చెప్పాడు. కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతంలో, అన్నీ ఉన్నాయి. నీకు వెతుక్కోవడం రావాలి, నీకు వినడం రావాలి, ఇది కాకుండా కొత్తగా తెలుసుకోవడానికి ఇంకోటి ఉండదు. అన్ని భారతంలోనే ఉన్నాయి. అన్ని ఆఖ్యానములతో, అన్ని ఉపాఖ్యానములతో, అన్ని విశేషాలతో భారత రచన చేశానని మా గురువు అయినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులితిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహి కొలియాడుచుండ, వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భరతంబు. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ధర్మము యందు నిష్ణాతులైనటువంటి వారు మహాభారతాన్ని ఇదే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. చూడండి, నన్నయ్య గారి అనురక్తి చూడండి. ఆంధ్రీకరించేటప్పుడు మహాభారతానికి కితాబు ఇవ్వవలసి వస్తే దాన్ని మొట్టమొదట ఏ పేరుతో దాన్ని అన్వయం చేశారో చూడండి, ధర్మం. ఈ ధర్మమే ప్రాతిపదిక, దీని పేరే సనాతన ధర్మం. ఆ ధర్మమునే బోధ చేయడానికే సమస్త వాంగ్మయం వచ్చింది. ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, వేదాంతము అంటే వేదముల చివర ఉండేవి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే గురువు మాట్లాడతాడు. మాట్లాడితే దాని వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఏర్పడుతుంది. అటువంటి మోక్షకారకమైనటువంటి వేదాంతం ఏది ఉన్నదో ఆ వేదాంతమే మహాభారతమని వేదాంతులు చెప్తారు. నీతి విచక్షణులు నీతి శాస్త్రం బలి. లోకంలో నీతి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ మహాభారతం కన్నా నీతి శాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడినా, మహాభారతంలోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసినా ఆ కోణంలో చూసి వ్రాయాలి, ఆ కోణంలోనే మహాభారతాన్ని చూడాలి తప్ప ఇంకొకలా చూసి కవిత్వపరమైన అన్వయం చేసే అధికారం ఎవరికి ఉండదు అన్నది తీర్పు. కాబట్టి కవి వృషభులు మహాకావ్యమనియు, గొప్ప కవులు దాన్ని మహాకావ్యము అని పిలిచారు. ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని,
లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్యశాస్త్రము వేరొకటి లేదు అన్నారు. ఐతిహాసికులు ఇతిహాసమనియు. ఇతిహాసము అన్న మాటకు అర్థం నేను నిన్న మీతో ప్రస్తావన చేశాను. ఇది ఇలాగే జరిగిన యథార్థమైన గాథ. యథార్థముగా జరిగిన ఒక గాథని ఇంత గొప్పగా చెప్పగలగడం వ్యాసుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. అది భారతంలోనే సాధ్యమైనంత గొప్పగానని ఐతిహాసికులు ఇతిహాసమని పొగుడుతారు. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బలి. పురాణములు చదివినటువంటి వారు మహాభారతంలో లేనటువంటి పురాణం లేదు. అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతంలో వస్తాయని మహాభారతానికి పెద్దపీట వేసి పొగుడుతారు. వివిధ వేద తత్వ వేది, అనేకమైనటువంటి వేదముల యొక్క తత్వానికంతటికి పుట్ట, ఆ మూలకందమైనటువంటి వేదవ్యాస మహర్షి ఉన్నారే, ఆదిముని మొట్టమొదటి మహర్షి, మహానుభావుడు, పరాశరాత్మజుండు, పరాశరుని యొక్క కుమారుడు, విష్ణు సన్నిభుండు, సాక్షాత్ విష్ణుస్వరూపమైనటువంటి వాడు, వ్యాసో నారాయణ స్వయం. అటువంటి వాడు మనకి అందించినటువంటి మహాభారతం. నేను దాని గురించి ప్రవచనం చేస్తాను, చక్కగా మీ అందరూ వినండి అని. అక్షౌహిణి అన్న మాటకు అర్థమేమిటో, పర్వం అంటే ఏమిటో, మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయో, ఆ పర్వాలలో ఉండేటటువంటి కథా సారాంశమేమిటో, ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో 18 పర్వముల గురించి విహంగ వీక్షణంగా ఒక్కసారి చెప్పాడు. సంక్షేప రామాయణం అంటారు చూసారా, అలా ఒక్కసారి. ఇలా ఎందుకు చెప్తారో తెలుసా అండి? జిజ్ఞాసు అయినటువంటి వాడైతే అమ్మో ఇన్ని విషయాలున్నాయి, మనకి మళ్ళీ ఎలా అందుతుందిరా, ఇది వినాలి, ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవడం కాదు, వివరంగా విందామని బాగా నాకు వివరించి చెప్పండి అని అడుగుతారు. వివరించి చెప్పమని అడగడం శిష్యునకు ఉండవలసిన లక్షణం. ఓసారి అలా పైన చదివేస్తే విని సంతోషపడిపోయితే అంతకన్నా లోతుగా తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస లేకపోతే వాడు సరి అయిన అధికారి కాడు అని గుర్తు వినడానికి. కాబట్టి ఆ ఉత్సాహము ఉన్నవారేనా మహాభారతం నాకేనా సంతోషం, వీళ్ళు అలా వింటారా? ఒక్కసారి సంక్షేపంగా చెప్పాడే. వాళ్ళన్నారు కాదు కాదు, అలా నువ్వు ఏదో పర్వంలో ఇలా కదా, ఆదిపర్వం అంటే ప్రారంభం అంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా పాండవులు పుట్టారు, కౌరవులు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయింది ఆదిపర్వం, సోహాపర్వం, అలా చెప్తే మేము ఒప్పుకోం. మాకు చాలా వివరంగా కావాలి. అందులో అబ్బో మాకు ఇన్ని, ఏదో అగ్నిహోత్రపు నెగడు దగ్గరికి వెళ్ళి కర్ర పట్టి తోస్తే ఒక్కసారి రవ్వలు పైకి రేగినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కథ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో. అసలు ఆ శంతన మహారాజు ఏమిటి, ఆ భీష్ముడు ఏమిటి, పిల్లాడేమిటి, ఆ ప్రతిజ్ఞ చేయడం ఏమిటి, గంగ ఏమిటి, అష్టమశువులు ఏమిటి, శాపం ఏమిటి, వాడు భూమి మీద పుట్టడం ఏమిటి, గంగ పట్టుకెళ్ళి గంగలో బారేయడం ఏమిటి, 8వ వాడు మహాపురుషుడు అవడం ఏమిటి, దీర్ఘకాలం ఉండడం ఏమిటి, పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి, అది ధర్మ విరుద్ధం కదా, ఇవన్నీ ఎలా జరిగాయి మాకు వివరంగా చెప్పు. అలా ఏదో చెప్పేసి అయిపోయిందంటే మేము ఒప్పుకోం. అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది. చాలా సంతోషించాడు ఆయన. సంతోషించి ఆయన అన్నాడు, మీకు నేను తప్పకుండా అలాగే మహాభారతాన్ని వివరణ చేస్తాను వినండి అని జనమేజయుడి దగ్గర ప్రారంభం చేశాడు. ఎందుకని అప్పుడే కదా జనమేజయుడి యొక్క యాగశాల నుంచి వచ్చానని చెప్పాడు కదా. అందుకని ఇప్పుడు మహాభారతం అంటే ఆయన ప్రవచనం నైమిషారణ్యంలో మొట్టమొదట మహాభారతాన్ని ప్రస్తావన చేసేసరికి అప్పుడే ఆయన చూసి వచ్చినటువంటి ఆ యజ్ఞశాలతో కూడినటువంటి ఘట్టాల గురించి వివరణ చేస్తూ ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ ఆయన అన్నాడు, జనమేజయుడనబడేటటువంటి రాజు చంద్రవంశంలో పాండవుల యొక్క వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన తనకి అని కోరుకుని చేసినవాడు కాడు. ఆయన దేని కొరకు చేశాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం, తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం యజ్ఞం చేశాడు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులు లోకక్షేమమునకు హేతువులని నమ్మినటువంటి ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు. కాబట్టి ఆ రాజు కారణంగా నెలకొక వాన పడుతుంది. ఒక కుక్క ఒకటి అక్కడికి వచ్చింది. మహాభారతానికి ఒక గమ్మత్తుంది. కుక్క పాత్రతో ప్రారంభం, చిట్ట చివర మళ్ళీ ఓ కుక్క, మధ్యలో మహాభారతాన్ని మలుపు తిప్పింది ఓ కుక్క. అసలు మహాభారతాన్ని అంతటినీ మలుపు తిప్పేసింది ఒక కుక్కే. ఏకలవ్యుడు కుక్క నోట్లో 6 బాణాలు కొట్టుండకపోతే భారతం ఓలా ఉండుండేది.
కాబట్టి ఆ కుక్కే భారతాన్ని అంత తిప్పింది. అదో విచిత్రం, కుక్క పాత్రకే భారతానికి అంత దగ్గర. రామాయణంలో కుక్క మాంసం గురించి ఎక్కువ ప్రస్తావన చేయబడుతుంది. విశ్వామిత్రుడికి కోపం వస్తే చాలు అస్తమానం శమాంసం యథాహార ముష్టికాహ నామ నిర్ఘృణాహ అంటుంటాడు. కుక్క మాంసం తినేవాళ్ళే బతకండి అంటుంటాడు. కాబట్టి అక్కడికి ఒక కుక్క వచ్చింది. కుక్కకి ఒక లక్షణం ఉంటుంది. కుక్క ఇంట్లో ఉండకూడదు అని అనరు. కుక్క ఉండవచ్చు ఇంట్లో, కానీ కుక్క రాజద్వారం దాటి లోపలికి కానీ వచ్చిందనుకోండి, దేవతలు మీ ఇంట పూజాగృహంలో ఉన్నటువంటి దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతారు, అన్నం తింటారు. దేవతలు ఉపవాసం ఉండిపోయినటువంటి శోభ యజమానిని కట్టి కొడుకుతుంది, ఎప్పుడో అప్పుడు బాధిస్తుంది. కాబట్టి కుక్క వచ్చింది ఆ యజ్ఞ ప్రాంగణంలోకి. అది దేవశుని, దేవతల కుక్క. దేవతల కుక్క అయినా అది కుక్క కదండి. కాబట్టి యజ్ఞశాల ప్రవేశం అది చేస్తుందేమో, యజ్ఞభూమి ఎందరి తిరుగాడితే అపవిత్రమవుతుందన్న భావన చేత ఎంతవరకు ఏది పవిత్రమో అంతవరకు పవిత్రం. ఏది దాటి వెళ్ళకూడదో అది దాటి వెళ్ళకూడదు. మా ఇంటి ముందు పోలేనండి, నేను డబ్బు కట్టి వేయించుకున్న పోలేనండి, నాకు పోల్ మీద ఫ్యూజ్ వేయడం వచ్చండి, నేను ఇంట్లో ఫ్యూజులు అస్తమానం వేస్తుంటానండి, ఎక్కి వేస్తానంటే పోల్ ఎక్కడానికి నిన్ను అనుమతిస్తారా? ఇవి నువ్వు పెట్టుకున్న రూలు, నువ్వు డబ్బిచ్చి వేయించుకున్న పోల్ మీద ఎక్కడానికి నీకే అధికారం లేకపోతే వేదంలో చెప్పిన విషయాన్ని ప్రశ్నించే అధికారం నీకెక్కడుంది? కాబట్టి ఈశ్వర నిర్ణయమే. ఆయనే సృజించాడు సర్వభూతములను. కానీ జ్ఞానం వేరు, ఆచారం వేరు, అనుష్ఠానం వేరు. కాబట్టి ఇప్పుడు ఆ కుక్క యజ్ఞశాలా ప్రాంగణంలోకి వచ్చింది అన్నది బహుశా కారణం అయి ఉండవచ్చు. ఈ జనమేజయుని యొక్క తమ్ముళ్ళు వాళ్ళు సాక్షాత్ క్షత్రియులు, రాజకుమారులు, గొప్ప పరాక్రమం ఉన్నవాళ్ళు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని ముగ్గురు పేర్లు. బహుశా వాళ్ళ వంశంలో పూర్వం ఉన్న వాళ్ళ పేరు భీమసేనుడి పేరు కూడా పెట్టుకుని ఉన్నారులా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి అది ఆ దేవతల యొక్క కుక్క అయినటువంటి సరమ అనబడేటటువంటి ఆడకుక్క యొక్క కొడుకు, ఓ చిన్ని కుక్క లేదా కుక్క పిల్ల, మగ కుక్క పిల్ల అనొచ్చేమో, సారమీయము దాని పేరు. దాన్ని కొట్టారు, ముగ్గురు కలిసి కొట్టి తరిమారు. తరిమితే అది ఏడుస్తూ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. కుక్క పిల్లలు ఏడుస్తూ కుయికుయిలాడుతూ తల్లి దగ్గరికి వెళ్ళవండి, అలాగే అది దేవశూని దగ్గరికి వెళ్ళింది, దేవతల కుక్క దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అది వాళ్లతో చెప్పింది, అమ్మా నేనేమి యజ్ఞశాలలోకి వెళ్ళలేదమ్మా, ఏమిటి జరుగుతోంది అని అక్కడ నిలబడి ఇలా చూస్తున్నాను. జనమేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరివి కొట్టారమ్మా, నా ఒళ్ళంతా హోనం అయిపోయిందమ్మా అని ఏడ్చి. ఇప్పుడు ఆ దేవశుని సరమ బయలుదేరి వచ్చి ఈలోగా యజ్ఞం పూర్తయిపోయింది. ఆయన కూర్చుని ఉన్నాడు జనమేజయుడు. సరమ తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, క్షితినాథ కడు అకరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరుల్ మతి తలపక నా పుత్రకు అతి బాలకు అనపరాధు నడిచిరి పిలుసన్. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. అభియోగ పత్రము అంటారు. అటువంటి అభియోగ పత్రాన్ని ముందు ప్రవేశపెట్టింది ఆవిడంది, క్షితినాథ ఓ భూమిని పరిపాలించేవాడా, కాబట్టి నువ్వు న్యాయం చెప్పవలసి ఉంటుంది. కడు అకరుణాన్వితులై దయలేని వారై నీ తమ్ములు అతి వివేక దూరుల్, వివేకమునకు దూరంగా బతుకుతున్నటువంటి నీ తమ్ముళ్ళు మతి తలపక ఆలోచించకుండా నా పుత్రకు అతిబాలకు, నా కొడుకు చాలా చిన్నవాడు, చిన్ని కుక్క, అనపరాధు అదేం దోషం చేయలేదు, అది యాగశాల దగ్గరికి రాలేదు, అది ఎవరిని ముట్టుకోలేదు, దూరం నుంచి అలా నిలబడి చూసింది. అలా చూసిన కారణానికి వాళ్ళు వచ్చి ముగ్గురు కలిసి నీ తమ్ముళ్ళు దాన్ని వెంటాడి కొట్టారు. అది దెబ్బలతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చింది. రాజా, నేను నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. నీ తమ్ముళ్ళు కొట్టారని కానీ, నీ తమ్ముళ్ళని శిక్షించమని కానీ నేను అడగదలుచుకోలేదు. నేను ఒక్క మాట చెప్తాను విను. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారల కెగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకు అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఎంత గొప్ప మాట చెప్పేసిందో చూడండి. తగునిది తగదని ఎదలో వగవక, ఈ పని చెయ్యొచ్చు ఈ పని చెయ్యకూడదు అని మనసులో ఆలోచన చెయ్యకుండా సాధులకు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి సాధు పురుషుల దగ్గర, పేదవారల బలహీనులైనటువంటి వారి దగ్గర ఎగ్గుల్ముగి చేయు దుర్వినీతులకు,
వాళ్ళు ఏం చేస్తారులే అని భగవద్భక్తి కలిగినటువంటి వాడు ఓర్చుకుంటాడు. ఆయనే మారతాళ్లే అని క్షమిస్తాడు. క్షమించాడు కదా అని ఆయన మీద తిరగబడినా, బలహీనుడు కదా ఏం చేస్తాడులే అని వాళ్ళ జోలికెళ్ళినా ఒక ఫలితం ఉంటుంది రాజా. ఏమిటో తెలుసా ఫలితం? అనిమిత్తాదంబులైన భయంబుల్, కారణము లేని భయం కలుగుతుంది. ఇంత పెద్ద మాట చూశారండి. కారణం ఉండదు భయానికి. అంటే ఏదో ఒక కారణం మీకు అగుపించింది అనుకోండి, మీరు భయపడతారు. అయ్యి బాబోయ్ ఇప్పుడు ఇలా చేస్తే ఏమైనా అవుతుందేమో అనుకుంటారు. రాత్రి 10 గంటల వేళలో కటిక చీకట్లో పుట్టలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చేత దీపం లేకుండా మీరు నడుస్తున్నారనుకోండి, అమ్మో నేను ఏమైనా పావును తొక్కుతానేమో అని మీరు అనుకుంటారు. పట్టపగలు 11 గంటల వేళ భానుగుడి జంక్షన్ లో ఉన్న అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ మెట్ల మీద త్రాచుపా ఉంటుందని మీరు ఊహిస్తారా? ఉంటుంది అని మీరు ఊహకు కూడా అందుతుందా? 30 ఏళ్ల నుంచి అక్కడ కాపురం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడిలో మీరు మెట్లు దిగుతున్నారు, పరిగెడుతున్న త్రాచుపాం మీద కాలేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాము? కారణం తెలియదు. ఎలా వచ్చింది అని మీరు అడిగారు అనుకోండి, అందరూ ఏమంటారో తెలుసండి, అదేంటండి ఇక్కడికి పాము ఎలా వచ్చిందండి, అసలు అయిపోయి త్రాచుపాము రావడం ఏంటండి, అసలు ఎప్పుడు 30 ఏళ్ల నుంచి ఉంటున్నా ఇక్కడ పాము బురద పాము చూడలేదు, ఎప్పుడు ఇక్కడ త్రాచుపాము ఏంటండి, పైగా 2nd ఫ్లోర్ మెట్ల వరకు రావడం ఏంటి, ఇంతమంది ఇప్పుడే కదా తిరుగుతున్నాం, ఎలా వచ్చిందండి అసలు అంటారా అనరా? ఇప్పుడు కారణం మీరు ఊహించగలరా ప్రమాదమునకు? ఎవరిని అడిగినా ఏమంటారంటే అరే చాలా ఆశ్చర్యంగా ఉందండి అనేవాడే కానీ కారణాన్ని చెప్పలేడు. ఇది ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో వెనక చేసిన కర్మకి ఫలితం ఆ పాము రూపంలో వచ్చేసింది. కారణం మనకు దొరకకుండా వస్తుంది స్మా, గ్రహించుకో రాజా. వెళ్ళిపోయింది కుక్క. రాజు పురోహితుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు. కుక్క సాధు ప్రాణి, తనంత తానుగా ఈ మీద పడిపోయి కరిచేసేటటువంటి ప్రాణి కాదు. యజమానిని నమ్ముతుంది. మీరు దాని దగ్గరికి వెళ్లి ప్రేమతో నిలబడ్డారు అని దానికి అర్థమైతే అది తోక ఊపి సంకేతిస్తుంది. లోకంలో కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయో ప్రేమతో లేవో మీకు ఎప్పుడూ అర్థం కాదు. కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయి అని తెలిసిపోతుంది. అలా తెలియడానికి అవకాశం ఉన్న ప్రాణుల్లో కుక్క ఒకటి. అది తోక ఊపుతుంది. తోక ఊపితే చాలా తెలిసిపోతుంది. 2, కుక్కని మీరు ప్రేమని అభివ్యక్తం చేయడానికి, నేను నీ జోలికి వచ్చేవాణ్ణి కాను అని చెప్పడానికి మీరు బ్రహ్మణ్యో బ్రహ్మవృద్ బ్రహ్మ 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 వివర్ధన అటువంటి మంత్రాలు ఏం చెప్పక్కర్లేదు. ఒక్క అక్షరం ఒత్తులైంది దూ 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 అన్నారనుకోండి, అది కూడా రాలేదనుకోండి అంటే చాలు, అది ఊరుకుంటుంది, తోక ఊపేస్తుంది. అది కుక్కకున్న లక్షణం. కుక్క పోవాలనుకోండి చెయ్యి అంటే చాలిపోతుంది కదండి, అంతే కుక్కకున్న లక్షణం. దానికి 3 రాజకుమారులు వెంటబడాలా? 3 రాజకుమారులు సైన్యం లేనట్టు, పిలిస్తే పలికేవాడు లేనట్టు, దిక్కులేని వాళ్ళల్లా ఇంత బలపరాక్రమాలతో వృద్ధి పొందినటువంటి చంద్రవంశంలో పాండవులకు వారసులుగా జన్మించిన వాళ్ళు జనమేజయుని యొక్క సోదరులు 3 రాజులు సిగ్గు లేకుండా ఒక కుక్క పిల్లని తరుగుతారా? 3 రాజులు తరమవలసినంత పెద్ద ప్రాణి అండి అది. 3 రాజులు పరిగెత్తుకొస్తుంటే కుక్క పిల్ల ఎదురు నిలబడుతుందని మీరు ఊహించగలరా? అది వెంటనే పారిపోతుంది. పారిపోతున్న కుక్క పిల్లని 3 వైపుల నుంచి వచ్చి పారిపోవడానికి మార్గం లేకుండా చేసి కొడుతుంటే అది నన్ను వదిలిపెడితే బాగుండు బాబోని కుయ్యో 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 అని ఏడిచి పారిపోతే అది తమ పరాక్రమం అనుకుని సంతోషపడిపోయి వెళ్లి యజ్ఞభూమిలో కూర్చున్నవాడు ఈశ్వరుడు ఎందుకు క్షత్రియుడిగా పుట్టించాడో ఆ బల పరాక్రమాలతో ఆ ధనుర్వేదంతో ఎవరిని రక్షించాలో తెలుసుకోలేక, ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియక అల్ప ప్రాణుల మీద ఇంత పరాక్రమాన్ని చూపించిన నీకు ఆ కుక్క ఎంత ఏడ్చిందో ఆ ఏడుపు యొక్క ప్రతిఫలంగా కారణం లేని ఆపద వస్తుంది. కారణం లేకుండా ఇంత బలం చూపించావు కాబట్టి. రాజా కట్టి కుడుపుతాయి, నీకు చెప్పేవాడు లేడు, నీ ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దేవాడు లేడు, ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇది ఆ కుక్క హృదయం. దేవశుని అందుకు చెప్పింది ఈ మాట. కాబట్టి జనమేజయుడి ఆస్థానంలో జరిగినటువంటి ఈ విశేషాన్ని నీకు నేను వివరణ చేశానయ్యా అన్నారు. అన్న తర్వాత మహానుభావుడైనటువంటి జనమేజయుడు ఆలోచించాడు. ఆయన వెంటనే పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఈ పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరడము అన్న ఘట్టం ఒక్క భారతంలో ఇక్కడే కాదు,
పాండవులతో ఒకానొకప్పుడు, మీకు ఆదిపర్వంలోనే ఒక చోట వస్తున్నప్పుడు నేను పూర్తిగా వివరణ చేస్తాను. ఒక గంధర్వుడు చెప్తాడు, మీకు పురోహితుడు లేని కారణం చేత ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి, పురోహితుణ్ణి ఎంచుకోండి అంటాడు. కాబట్టి జనమేజయుడు వెంటనే పురోహితుణ్ణి నిర్ణయించుకోవడానికి బయలుదేరాడు. కాబట్టి ఒక పురోహితుణ్ణి వెతుక్కోవాలి. నేను యజ్ఞం చేస్తూ కూర్చున్నాను, యజ్ఞశాలలో ఇది జరిగింది, శరమ వచ్చి చెప్పే వరకు నాకు తెలియలేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే నా చాటున కూడా సరి అయిన మాటలు చెప్పి కాపాడగలిగిన ఒక పురోహితుడు కావాలి. ఇప్పుడు పురోహితుణ్ణి వెతుక్కోవడానికి ఏ మంత్రినో పిలిచి ఓ పురోహితుణ్ణి చూడండి అని పంపించలేదు, తాను బయలుదేరాడు. మహానుభావుడు జనమేజయుడు స్వయంగా బయలుదేరి ఆ నదీ తీరంలో చూస్తున్నాడు. ఎందుకు నదీ తీరం దగ్గరికి వెళ్ళాలి? కావాలంటే ఏం ఓళ్లలోకి వెళ్ళి వెతుక్కోకూడదేమిటి? కాదు, నదీ తీరము ఎక్కడున్నదో అక్కడ పర్ణశాలలు వేసుకుని ఉంటారు. ఎందుకని అంటే తెల్లవారుజామునే వెళ్ళి ఆ నదిలో స్నానం చేసుకుని, మధ్యాహ్నం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, సాయంకాలం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, 1కి 10 మార్లు ఆ పవిత్ర నది యందు స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుని చక్కగా వచ్చి కూర్చుని, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడే ధర్మకార్యాచరణ సాధ్యం అవుతుంది. ఆయన అక్కడ ఉండేటటువంటి మునిపల్లె అంటే అక్కడ ఎవ్వరూ కూడా సౌకర్యముతో పెద్ద భోగములతో కూడినటువంటి ప్రాంగణములను కట్టుకున్నవారు ఉండరు. అంటే రక్షణ వ్యవస్థ దీటుగా ఏర్పాటు చేసుకున్నవారు ఉండరు. వైదికముగా ఉంటాయి అక్కడ ఉన్నవి. వైదికముగా అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పట్లో మీకు వెంటనే అర్థమైపోవాలి అంటే ఆర్సీసీతో స్ట్రక్చర్స్ లాంటివి ఉండవు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రాతితో చేసిన నిర్మాణములు కానీ, మట్టిని కాల్చి చేసిన నిర్మాణములు కానీ వాళ్ళకు ఉండవు. పల్లెటూరు అన్న చోట చూడండి, అన్ని పాకలు పందిళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? మట్టి, పృథివీ శివస్వరూపం, దాన్ని కాల్చరు. సనాతన ధర్మంలో మట్టిని కాల్చడం గొప్ప దోషం. కాల్చిన మట్టితో కూడిన ఇంటిలో ఉండడం అంతకన్నా దోషం. అందుకే పూర్వం అందరూ ఏం చేసేవారంటే వెదురు బద్దలు నాటి పచ్చి మట్టిని కలిపి ఆ పచ్చి మట్టిని మెత్తి గోడలుగా చేసుకుని, ఇప్పుడు పిట్టగోడలు ఎంత ఉంటాయో అంత ఎత్తు గోడలు కట్టుకుని దాని లోపలికి చూస్తే ఎత్తుకుపోవడానికి ఏమి ఉండవు. ఆయన బాగా వేదం చెప్పిన చోట ఇచ్చిన పెద్దంచు పంచోట ఆరేసుకుని విడిచిపోతుంటాడు అంతే. కాబట్టి మునిపల్లె అంటే వాళ్ళు అటువంటి వైదిక జీవనమునందున్నవారు. అంటే చదువుకోవడం ఒకటి, చేసేదొకటి కానివారు. చదువుకున్నదేదో అలాగే జీవిస్తున్నవారు కాదు. అటువంటి వారు అనుష్ఠానమునందున్నవారు, అనుష్ఠాన పర్యంతమునందు ధర్మము కలిగిన వారు. కాబట్టి రాజుని రక్షించడం కోసం తన యొక్క మంత్రశక్తిని ధారబోయ్యగలిగినటువంటి ఉదారుడు, పురము యొక్క హితమును కోరగలిగిన వాడిని అక్కడ వెతుకుతున్నాడు ఆయన మునిపల్లి. వెతకగా శృతశ్రవసుడు అనబడేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకి లభించాడు. ఆయన కుమారుడున్నాడు, ఆయన పేరు సోమశ్రవసుడు. కుమారుడు దిట్ట, మంచి బలం ఉన్నవాడు, గొప్ప తపస్వి. తండ్రి కాడని కాదు, కానీ తండ్రి కన్నా గొప్పవాడు కొడుకు. ఇది ఒక గమ్మత్తు. ఎప్పుడూ కూడా తండ్రి కోరుకునేది ఏంటంటే పుత్రాదిచ్చేత్ ప్రాజయం, కొడుకు చేతిలో ఓడిపోవాలని. కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్నగారిని తోచేసే కొడుకు పుట్టాలని కాదు. నాన్నగారికి ఎన్ని తెలుసో అంతకన్నా తెలుసున్నవాడై ఉండాలని. తెలుసుండడం అంటే నాన్నగారు చేసిన మోసాల కన్నా తెలిసిన మోసాలు తెలిసినవాడని కాదు, నాన్నగారికి తెలిసిన వైదిక ధర్మం కన్నా ధర్మం తెలిసినవాడని. మళ్ళీ ఇంకొక కోణంలో అన్వయం చేసి అటువంటి కొడుకు నాకు పుట్టాడని పొంగిపోవడాలు అవి ఉండకూడదు. కాబట్టి అటువంటి కొడుకుని కని మురిసిపోతున్నవాడు లోకహితము కొరకు దానము చేయగలిగినవాడు, అప్పగించగలిగినవాడు, అటువంటి హృదయం ఉన్నవాడు వీళ్ళు. అది ఆ వంశం. అంత గొప్ప తండ్రి కొడుకులు. ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి అడగకూడదు, తండ్రి దగ్గరికి వెళ్ళి అడగాలి. నీవు ఏదైనా గట్టిగా మాట్లాడినా, మెల్లిగా మాట్లాడినా పెద్దవాళ్లతో మాట్లాడాలి, పిల్లల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి కొడుకుని అడిగేటప్పుడు ఆయన్ని వెళ్ళి అడిగేస్తే మా నాన్నగారిని వెళ్ళి అడిగిన తర్వాత ఇంకా ఒప్పుకోడైనా. కాబట్టి ఇప్పుడు జనమేజయుడు వెళ్లి శృతశ్రవసుడిని అడిగాడు. కరుణించి ఇండు నాకున్ పురోహితుడుగాగా మీ సుపుత్రు పవిత్రున్ పరమ తపో నైష్టికు భాసుర యమ నియమాభిరాము సోమశ్రవసున్. యమ నియమములనబడేటటువంటి గొప్ప అష్టాంగ యోగం తెలుసున్నవాడు, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు,
అపారమైనటువంటి తపస్సంపత్తి కలిగినటువంటి వాడు, పరమ నైష్ఠికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు, నియమములను పాటించగలిగిన వాడు, నిత్య నైమిత్తిక కర్మలను నెరవేర్చేటటువంటి వాడు, వేద ప్రమాణమును పరిపూర్ణంగా నమ్మినవాడు, భగవద్భక్తి కలిగిన వాడు, నిరంతర హోమ జపములను చేసేటటువంటి వాడు, అటువంటి మీ కుమారుడు మాకు పురోహితుడుగా వస్తే నా వంశం నిలబడుతుంది, నాకు రక్షణ కలుగుతుంది. నాకు రక్షణ కలిగితే నేను లోకానికి రక్షణ కల్పించగలుగుతాను. కాబట్టి నాకు రక్షణ ఇవ్వగలిగిన వాడు నీ కొడుకు. ఇది విశ్వాసం అంటే, ఇది మంత్రం మీద నమ్మకం అంటే, ఇది వేదం మీద నమ్మకం అంటే. కాబట్టి నాకు నీ కొడుకుని కరుణించి అనుగ్రహించవలసింది. ఈ లోకంలో ఎవరు ఏదైనా ఇస్తారు, కన్న కొడుకుని ఎవరిస్తారు? కాబట్టి దయతో, నా మీద ప్రేమతో, ప్రజలందరి యొక్క అభ్యున్నతిని కోరి నాకు నీ పుత్రుణ్ణి వయా అని ఆయన చాలా సంతోషించి, ఇది త్యాగము అన్న మాటకు అర్థం. నా కొడుకు యొక్క తపస్సు, నా కొడుకు యొక్క జపం, నా కొడుకు యొక్క హోమం నిజంగా నీ అభ్యున్నతికి, ఈ రాజ్య రక్షణకు పనికొస్తే ఇంతకన్నా ఏం కావాలి? ఇది నోటితో అనక్కర్లేదు. ఆ శృతశ్రవసుని యొక్క భావన. వెంటనే ఆయన కొడుకుని పిలిచి, నాయనా ఇదిగో జనమేజయ మహారాజుతో బయలుదేరు, ఆయనకి పురోహితుడిగా ఉండు, పురోహితుడిగా ఉండి రాజుని రాజ్యాన్ని కూడా కాపాడు, నీ యొక్క వైదికమైన అనుష్ఠాన బలంతో రక్షించమని జనమేజయునికి పురోహితుడిగా పంపించాడు. పురోహితుడితో కూడినటువంటి జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్న దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపి, రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం, ఉదంకోపాఖ్యానము అంటారు. అది వాళ్ళ ప్రారంభం చేస్తే అయ్యేది కాదు. అందుకని రేపటి రోజున ఆ ఉదంకోపాఖ్యానాన్ని మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి ఇవాల్టితో ఇప్పటికీ ఈ సభ పూర్తయినట్టుగా భావించి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైవజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.